హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనేహ ఫ్యాషన్ హోమ్. ఈరోజు వీడియోలో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. నేను ఈ శారీని యూస్ చేసి అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ కట్ చేస్తున్నాను. ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను, సాటిన్ సిల్క్ శారీ. ఇప్పుడు ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సింది శారీ అండ్ అలాగే బ్లౌజ్ పీస్, 3 మీటర్స్ లైనింగ్, అలాగే 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకోవాలి. మీరు కూడా ఈ శారీ తీసుకోవాలి అనుకుంటే ఈ శారీ కోడ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇప్పుడు కటింగ్ చూద్దాం. ఫస్ట్ నేను బాటమ్ పార్ట్ మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపించే విధంగా ఇలా శారీని 4 ఫోల్డ్స్ వేసుకుని నీట్గా ముడతలు లేకుండా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 సైడ్ ఓపెన్ అలాగే ఇంకొక సైడ్ క్లోజ్ ఉండేలా వేసుకుని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచెస్. 36ని డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 9 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 9 ఇంచెస్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ పైనుంచి మనం ఇలా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని 9 ఇంచెస్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. నేను ఇది దగ్గర నుంచి కూడా ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇలా పై వైపు నుంచి 6 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని మెజర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 9 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు బాటమ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. బాటమ్ లెంత్ వచ్చేసి 35 ఇంచెస్. పై వైపున కింద వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 36 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 36 ఇంచెస్ ఇక్కడ చూపించే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. సో క్లాత్ అంతా ఇలా 36 ఇంచెస్కి మార్క్ చేసుకుని సర్కిల్ షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మీకు మళ్ళీ క్లోజ్లో పై వైపున ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. 1 సైడ్ ఓపెన్ అలాగే ఇంకో సైడ్ క్లోజ్ ఉండే వైపున మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా పై వైపు నుంచి 6 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటూ ఇలా రౌండ్ షేప్లో మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం మెజర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 9 ఇంచెస్ రావాలి. సో ఇక్కడ కూడా 9 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టాప్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్స్ వేసుకుని క్లోజ్ మన వైపుకి అలాగే ఓపెన్స్ మనకి ఆపోజిట్గా ఉండేలా వేసుకుని హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. 11 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ కర్వ్ చేసుకోవడానికి ఇలా 3 ఇంచెస్ డౌన్ పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్. 5.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున హ్యాండ్ని ఇలా కర్వ్ షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని స్కేల్తో కలుపుకోవాలి. అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. ఈ పై వైపున కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో ఇక్కడ కొంచెం క్లాత్ పడుతుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకుని మనం అటాచ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని హ్యాండ్స్కి సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. హ్యాండ్కి మిడిల్లో ఇలా చిన్న టగ్ పెట్టుకుని ఫ్రంట్ హ్యాండ్ లోత్ తీసుకోవాలి. ఫ్రంట్ హ్యాండ్ లోత్ తీసుకోవడానికి ఇలా 1 ఇంచ్కి ముందుకు మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ ఇలా లోపలికి మార్క్ చేసుకుని ఈ హ్యాండ్ లూజ్కి ఇక్కడ చూపించే విధంగా ఇలా ఈ 3 డాట్స్ని కలుపుకుంటూ ఫ్రంట్ హ్యాండ్ లోత్ తీసుకోవాలి. మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి.
సో హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. బాడీ పార్ట్ని ఇలా 4 ఫోల్డ్స్ వేసుకుని బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, పై వైపున కింద వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 15 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ని ఇలా స్కేల్తో స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్, అలాగే షోల్డర్ 3 ఇంచెస్ పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ 7 ఇంచెస్ పెట్టుకుని మార్క్ చేసుకుని ఇలా ఎల్ షేప్లో లైన్స్ డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ పై వైపునకి ఉండేలా ఆర్మ్ రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్, 40ని డివైడెడ్ బై 4 చేసుకుంటే 10 ఇంచెస్, 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే వేస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్, 36 డివైడెడ్ బై 4 9 ఇంచెస్కి మార్క్ చేసుకుని అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం పెట్టుకుని 10 ఇంచెస్కి మార్క్ చేసుకుని 2 డాట్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. కింద వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. అలాగే పై వైపున వచ్చేసరికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుని ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి. బాడీ డాట్స్ కోసం మిడిల్ నుంచి 4 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకుని అలాగే పై వైపున కూడా 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. బాడీ పార్ట్ని షేప్ చేసుకోవడానికి ఇలా ఒక 1/2 ఇంచ్ పై వైపునకి పెట్టుకుని బాడీ డాట్స్ దగ్గర నుంచి ఇలా ఈ 2 డాట్స్ని కలుపుకొని లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్, 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని ఎల్ షేప్లో లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందకి ఉండేలా డౌన్ చేసుకుని ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ని ఇలా రౌండ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ని డిజైన్ చేసుకోవడానికి కింద బాడీ పార్ట్ నుంచి 2.5 ఇంచెస్ పై వైపు పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా నెక్ దగ్గర నుంచి ఇలా ఒక షేప్లా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ని కట్ చేసుకోకుండా ఇక్కడ చూపించే విధంగా మార్క్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కలిపి ఉన్నాయి కాబట్టి నెక్ కట్ చేసుకోకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత డాట్స్ దగ్గర, బాడీ లూజ్ దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ని సపరేట్ చేసుకుని ఫ్రంట్ నెక్ని అలాగే ఫ్రంట్ ఆర్మ్ హోల్ని లోతు తీసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ తీసుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్, 7 ఇంచెస్కి మార్క్ చేసుకుని బాక్స్ షేప్లో లైన్స్ డ్రా చేసుకుని నెక్ రౌండ్ చేసుకుని కట్ చేసుకోవాలి. లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకుని శారీ ఫ్యాబ్రిక్ మీద కటింగ్లో మిగిలిన క్లాత్ మీద ప్లేస్ చేసుకుని బాడీ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా చూసుకుని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసరికి నేను శారీకి ఇచ్చిన బ్లౌజ్ పీస్లో తీసుకుంటున్నాను. సో ఈ విధంగా లైనింగ్ని ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది, అది కూడా కట్ చేసుకుని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని హ్యాండ్స్కి సైడ్ జాయింట్స్ అటాచ్ చేసుకోవాలి. మనం నెక్ డిజైన్కి కట్ చేసుకున్న ఈ పీస్ని తీసుకుని కొంచెం కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇది ఎలా కట్ చేసుకోవాలనేది స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ లైనింగ్ కటింగ్ చూద్దాం. లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్స్ వేసుకుని క్లోజ్ మన వైపుకి అలాగే ఓపెన్స్ మన ఆపోజిట్గా ఉండేలా వేసుకుని లెంత్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ 36 ఇంచెస్ కాబట్టి 1 ఇంచ్ మైనస్ చేసుకు 35 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ ఇలా డౌన్కి పెట్టుకుని ఇంకొక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి నడుం లూజ్ 36 డివైడెడ్ బై 6 చేసుకుంటే మనకి 6 వచ్చింది. ఈ 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా కర్వ్ షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి.
ఇదేంటంటే మనకి 6 పీసెస్ శారీ పెట్టికోట్ మోడల్లో వస్తుంది లైనింగ్ కటింగ్. సో ఇప్పుడు మనం ఇలా మెజర్ చేసుకుంటే కనుక 6 ఇంచెస్ 6 ప్లస్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకుని 6.5 ఇంచెస్ రావాలి. సో నాకు కరెక్ట్గా 6.5 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్గా శారీ పెట్టికోట్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా ఇలా క్రాస్గా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లెంత్ వచ్చేసి 34 ఇంచెస్ ఉంది. 34 ఇంచెస్ని కూడా ఈ చివర 34 ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా ఒక షేప్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని ఇక్కడ చూపించే విధంగా ఇలా మిగిలిన క్లాత్ మీద వేసుకుని సేమ్ అది ఎలా ఉందో దీన్ని కూడా అలానే కట్ చేసుకోవాలి. సో డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డ్రెస్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.